నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రం ఎంత భయంకరమైందంటే, జ్యుడిషియరీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆ పార్టీ తరఫున కార్యకర్తలు ఎవరైనా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా కేసు వేస్తే, ఆ పార్టీకి మద్దతుగానా లేదా కేసుని డిస్పోజ్ చేస్తారు. ఆ రాష్ట్రం ఎంత భయానకమైన రాష్ట్రం అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే, లేదా లోకల్కి సంబంధించిన ఆ పార్టీ గూండా కానీ ఎమ్మెల్యే కానీ ఒక హెచ్చరిక జారీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అటువైపు కూడా అడుగు పెట్టదు. ఆ రాష్ట్రం ఎంత భయానకమైన రాష్ట్రం అంటే, అక్రమంగా వలసదారులు ముస్లిమ్స్ మొత్తం కూడా ఆ రాష్ట్రంలో ప్రవేశించి వాళ్ళని ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు ఏమన్నా ప్రూఫ్ చూపించమంటే మా దగ్గర లేదు, మీరెవరు అడగటానికంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడకుండా ప్రాణ భయంతో వెనుతిరిగిన రాష్ట్రం. ఆ రాష్ట్రం ఎంత భయంకరమైందంటే, సాక్షాత్తు ప్రెసిడెంట్ రాష్ట్రపతి, దేశానికి సంబంధించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళకి కూడా అవమానపరచడంలో ఎక్కడా వెనుకడుగు వేయని రాష్ట్రం. ఆ రాష్ట్రం ఎంత భయానకమైందంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రే మీ హిందువులందరినీ నేను కాపాడుతున్నాను, నేను ఇట్లా సైగ చేస్తే, లేదు నన్ను ఓడిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో మీ రిలీజియనే ఉండదు, వేరే మతం వాళ్ళంతా వచ్చి మీ మీద దాడి చేస్తారు అని చెప్పే రాష్ట్రం. ఆ రాష్ట్రం ఎంత భయానకమైందంటే, ఎక్కడా గత 10 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్స్ లేవు, అందరూ భయపడ్డారు, ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్టులు భయపడ్డారు. ఎక్కడా కూడా ర్యాపిడ్ గ్రోత్ లేదు, ఎక్కడా కూడా చదువులకి సంబంధించింది లేదా మెడికల్ కాలేజెస్లో గ్యాంగ్ రేపులు జరిగినా ఎవరూ కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. అయినా అక్కడ ప్రజలు ముఖ్యంగా హిందువులు నోరు మెదపడానికి కూడా భయపడుతూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు. ఆ రాష్ట్రం ఎంత భయంకరమైందంటే, సాక్షాత్తు ఒక మహిళ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఆపలేక రాత్రి 8 గంటల తర్వాత మహిళలు ఎవరు రోడ్ల మీదకి రావద్దు అని చెప్పిన మహిళా ముఖ్యమంత్రి. నేను మాట్లాడుతున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పరిపాలన, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు కమ్యూనిస్టులే నయము అంటూ కూడా మమతా బెనర్జీ మద్దతుదారులే లోపల మాట్లాడుకుంటున్నారు. మమతా బెనర్జీకి సంబంధించిన ఓటర్సు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఓటర్స్ ఇంకా చాలు, మనకి విసుగొచ్చేసింది, బెంగాల్ మారాలి, బెంగాల్ తలరాత మారాలి అంటూ కూడా కదం తొక్కారు శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 18,000 కోట్ల రూపాయల పైన అభివృద్ధి పనులు, రైల్వేకి సంబంధించింది, రోడ్స్కి సంబంధించింది, ఇదంతా కూడా ప్రారంభిస్తూ కనెక్టివిటీ అంతా కూడా బూస్టు, బెంగాలీ అభివృద్ధి చెందాలి అంటూ ఆయన కూడా 18,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసి, ఆ తర్వాత ఈ బీజేపీ పరివర్తన్ ముగింపు సందర్భంగా సభలో పాల్గొన్నారు. నిజం చెప్పాలంటే బెంగాల్ కదిలింది, మమత వణికింది. బెంగాల్ కదిలింది అనేది ఎందుకు చెప్పాలంటే, ఇంతకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ర్యాలీలు చేసినాయి. ఆ ర్యాలీలకంతా కూడా పూర్తిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా మద్దతుదారులు, వాళ్ళంతా కూడా ఆ ర్యాలీలో పాల్గొనేవారు. కానీ బెంగాల్ ఎందుకు కదిలింది అన్నానంటే, భయంతో ఎన్ని రోజులు వణికిపోయిన హిందూ ఓటర్సు పూర్తిగా బయటకు వచ్చారు. కలకత్తా కాషాయమయమైంది. మమతా బెనర్జీ చాలా చోట్ల బస్సుల్ని, ఇవన్నీ వ్యాన్స్ని, కార్లని, అన్ని రకాలని ఆపడానికి ప్రయత్నించింది. పూర్తిగా అయితే కొన్ని విజువల్స్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ సెకండ్ హుగ్లీ బ్రిడ్జ్ దగ్గర కొన్ని వందల వాహనాలను ఆపేశారు పోలీసులు. అయినా కూడా ఎక్కడా వెనుగడుగు వేయలేదు. ఇది పూర్తిగా బీజేపీ పార్టీకి సంబంధించింది అంటాం కన్నా కూడా హిందువులు మొత్తం కూడా పోలరైజేషను పూర్తిగా కలకత్తా బ్రిగేడ్ గ్రౌండ్ వైపు అడుగుపెట్టారు. ఇదో పెద్ద మార్పు, బెంగాల్లో మార్పుకి ఒక సంకేతం అనేది అయితే క్లియర్గా కనబడింది శనివారం నాడు నరేంద్ర మోడీ ర్యాలీలో, స్పీచ్లో అంతా కూడా. ఆయన మమతా బెనర్జీ అంత తెగించిందంటే, హిందువులను భయపెట్టడానికి ప్రయత్నించినప్పుడు నరేంద్ర మోడీ చాలా సీరియస్గా ఒక రాజ్యాంగపరమైన ఒక పదవిలో ఉంటూ కూడా ఇలా మాట్లాడడం, రాజ్యాంగాన్ని అవమానించడం అంటూ కూడా తీవ్రమైన హెచ్చరిక కూడా చేశారు ఆ ర్యాలీలో. ఆ సభను ఉద్దేశించి మాట్లాడుతూ చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. బీజేపీ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు.
ఎంత పెద్ద సంఖ్యలో అక్కడికి కార్యకర్తలు హాజరవుతారన్నది దాదాపు దేశం మొత్తం ఆల్ పొలిటికల్ పార్టీస్ అటువైపే చూసిన ఒక చూపు. ఎందుకంటే ఎంత నిర్బంధంలో కూడా ఎట్లాగైనా ఆ పెరేడ్ గ్రౌండ్కి చేరుకోవాలని పడవల్లో ప్రయాణించారు, షిప్స్లో కాలినడకన. శుక్రవారం రాత్రికే చేరుకున్నారు కలకత్తా స్టేషన్కి. పెద్ద సంఖ్యలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి లేదు బెంగాల్కి చెందిన హిందువులంతా కూడా. 1955లో క్రుష్చేవ్ అలాగే బల్గైం బ్రిగేడ్ ఈ మీటింగు, దాని తర్వాత 1992లో యూత్ కాంగ్రెస్ బ్రిగేడ్ ర్యాలీ, ఆ తర్వాత సిపిఐఎం బ్రిగేడ్ గ్యాదరింగ్స్, వీటన్నిటినీ రికార్డును బద్దలు కొట్టింది. ఒక్కసారి రాజకీయ విశ్లేషకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రాస్ రూట్ లెవెల్లో మమతా బెనర్జీకి ఇంత వ్యతిరేకత ఉందా, వీళ్ళందరూ ఏమైపోయారు ఇన్ని రోజులు ఓట్లు వేయకుండా. నరేంద్ర మోడీ స్పీచ్ కూడా కలకత్తాలో మనం చూస్తే బ్రిగేడ్ గ్రౌండ్లో ఒక ఎలక్షన్స్ క్యాంపెయిన్ ర్యాలీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పచ్చు. ఎక్కడ విజిబుల్ యాంగర్ అయితే క్లియర్ కనబడింది, ఆయనలో డిటర్మినేషన్ కనబడింది, పట్టుదల కనబడింది. అట్లాగే బ్యాటిల్కి, యుద్ధానికి రెడీ అయ్యాము. క్యాడర్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటప్పుడు ఒక రకమైన ఫైర్తో ఎట్లాగైనా సరే ఈసారి మమతా బెనర్జీని ఓడించాలి, మన సేనాపతి చెప్పాడు, మనం సైనికులం, అది పాటించాలి అని ఒక డిటర్మినేషన్తో ఆ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు నరేంద్ర మోడీ స్పీచ్ అయిపోయాక. ఇప్పటిదాకా మమతా బెనర్జీని డిఫీట్ చేయలేరు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బెంగాల్లో ఒక షాక్ అయితే చూస్తారు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది బెంగాల్లో. చాలా సర్వేసు, చాలా ప్రిడిక్షన్సు నెక్ టు నెక్ అట్లా అనుకుంటూ వచ్చారు, కానీ ఒక క్లియర్ స్వింగ్ అయితే స్లోగా మారుతూ వస్తుంది. ఒక నెల రోజుల నుంచి బీజేపీ టీఎంసీని క్రాస్ అయింది. ఆ మెజారిటీ ఎంతవరకు అనేది కూడా త్వరలో ఒక వీడియో చేస్తాను. ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు టీఎంసీ వర్కర్సు, టీఎంసీ పొలిటికల్ అనలిస్టులు, టీఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా బెంగాల్ టీవీ ఛానల్స్లో డిబేట్స్లో పాల్గొంటూ మహా అంటే 40,000 మంది వస్తారు, అంతకు మించి ఎక్కడున్నారు బీజేపీకి అని. మీటింగ్ అయ్యే టైంకి 8 లక్షల నుంచి 10 లక్షల మంది మధ్యలో ఉంటారన్నది అంచనా. గ్రౌండ్ నిండిపోయింది, కొంతమంది బయటే ఉండిపోయారు, కొంతమందిని ఆపేసింది మమతా ప్రభుత్వం. ఇంతమంది క్రౌడ్ని చూశాక టీఎంసీ ఏం మాట్లాడాలో తెలియక వీళ్ళందరూ మా బెంగాల్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి బీజేపీ తరలించిందంటూ మాట మార్చడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందుకంటే కలకత్తా ఒక్కసారి బెంగాల్ని అట్లాగే తృణమూల్ని ఊపేసింది. తృణమూల్ని తుడిచి పెట్టుకుపోతుంది ఈసారి బెంగాల్ అనేది అయితే చాలా క్లియర్గా కనబడింది. శనివారం నాడు ఖచ్చితంగా అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి బీజేపీ సపోర్టర్స్కి. యాంటీ టు టీఎంసీ అది ఎంతవరకు వెళ్తుంది ఎన్నికలు సమీపించే కొద్దీ అనేది అయితే వేచి చూడాలి. పూర్తిగా లోకల్గా సివిల్ బాడీస్కి సంబంధించిన వాళ్ళలో మమతా ప్రభుత్వం మీద చాలా కసి కనబడుతోంది, ఎందుకంటే కమిషన్స్ ఇవన్నీ కూడా పే చేయటంలో మమతా బెనర్జీ చాలా ఆలస్యం చేసింది, డిలే చేసింది. ఇదంతా కూడా చూడొచ్చు. 3 డికేడ్స్ ఎగో ఇప్పుడు జరిగిన బీజేపీకి బెంగాల్లో నిజంగానే పట్టుమంది 100 మంది కూడా వచ్చేవారు కాదు. గతంలో వాజ్పేయి ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు సభ ఎంతో వేల మీద లెక్క పెట్టచ్చు. అలాంటిది బ్రిగేడ్ గ్రౌండ్ మొత్తం కూడా కాషాయమయం అయిపోయింది. జై శ్రీరామ్ స్లోగన్సు ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రకమైన ఈసారి ఎట్లాగైనా సరే మమతాని ఓడించాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదైనా సరే మీటింగ్కి హాజరవ్వాలంటూ కూడా బస్సుల్లో కూడా వచ్చారు. చాలా చోట్ల టీఎంసీ గూండాలు బస్సులో తరలి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల మీద రాళ్లు రువ్వారు. అయినా సరే దెబ్బలతో రక్తం కారుతున్న అట్లాగే టవల్స్ కట్టుకొని మీటింగ్కి అటెండ్ అయ్యారంటేనే ఆ పట్టుదల కనబడుతోంది. బెంగాల్లో ఈసారి కాషాయ జెండా ఎగరేయాలని హిస్టరీ అయితే క్లియర్గా షిఫ్ట్ అవుతోంది. పీపుల్ ఆఫ్ బెంగాల్ బ్లెస్సింగ్స్ అంతా కూడా ప్రధానమంత్రి మోడీ వైపుకి లేదా బీజేపీకి ఒక చేంజ్ కావాలి, చాలు మాకు ఇప్పటిదాకా బెంగాల్లో మేము చూసింది అన్నదైతే చాలా క్లియర్గా కనబడింది. చాలా ఒక స్పష్టమైన సర్వేల ప్రకారం వీటి ప్రకారం చూసుకున్నా కూడా కలకత్తా ఒక మ్యాసివ్ విన్ వైపుకి వెళ్తుంది బీజేపీ, షూర్ అది. ఇంకా మిగిలింది పోలింగ్ రోజు ఎలా జరుగుతుంది, ఓటింగ్ ఎలా జరుగుతుంది అన్నదైతే వేచి చూడాలి మనం. చాలా ఎంతూజియాస్టిక్ సీన్స్ కూడా కొన్ని కనబడినాయి మోడీ స్పీచ్ దగ్గర. ఒక జపనీస్ టూరిస్టు ఆమె కూడా ఈ లక్షల మందిలో మీటింగ్కి అటెండ్ అవ్వటానికి వెళ్తోంది. ఏంటి ఎందుకు అంటే మేము మోడీ గురించి మా దేశంలో విన్నాము,
ఇంత క్రేజ్ ఉందా, ఏం మాట్లాడతాడు ఆయన అంటూ కూడా అక్కడ వెళ్ళటం, ఇదంతా కూడా మనకి బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ మోడీ ప్రపంచంలో ఎట్లా బిల్ట్ అవుతూ వస్తుంది అన్నది కూడా మనకు ఒక ఉదాహరణ కింద చెప్పచ్చు. బెంగాల్లో ఒక క్లియర్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్ టు కాంగ్రెస్ ఎలియన్స్ లేదు టీఎంసీ మమతా బెనర్జీకి ఒక క్లియర్ సిగ్నల్ అయితే కనబడింది కలకత్తా బ్రిగేడ్ గ్రౌండ్లో జరిగిన మీటింగ్లో. ఇది ఒక పాజిటివ్ ట్రెండ్. ఆ ట్రెండ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. గతంలో కూడా చూసాము, కానీ గతంలో 2021లో అమిత్ షా మీటింగ్లకి వీటికి వచ్చిన క్రౌడ్కి దీనికి చాలా తేడా ఉంది. వీళ్ళు ఏంటంటే పట్టుదలగా, నేను చెప్పినట్టుగా పడవల ప్రయాణం, వ్యాన్లు, కాలినడకన, రైలు, ఎట్లా అంటే అట్లా బస్సుల్లో రాళ్ళు రూపుతున్న పట్టుదలగా గ్రౌండ్కి వచ్చారు. గతంలో జరిగిన రాజకీయ సభలు వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా కలకత్తా బ్రిగేడ్ గ్రౌండ్లో వచ్చిన జనాల సంఖ్యనన్నింటినీ కూడా రికార్డ్ బ్రేక్ చేసిందంటే బెంగాల్లో మమత ఖచ్చితంగా వణుకుతోంది. బెంగాల్లో టీఎంసీ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. థ్యాంక్ యూ.